డాక్ మహారాజు చిత్రం నుంచి అయితే సెకండ్ సాంగ్ కి సంబంధించి అయితే ఇక మరి కొద్ది క్షణాలలో అంటే ఒక గంట క్రితం వచ్చేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే మనకు రేపు సాంగ్ 4 గంటల 9 నిమిషములకు గుబ్సం వచ్చే విధంగా ఈ యొక్క పోస్టర్ ఉంది అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మొత్తానికి ఈ యొక్క సెకండ్ సాంగ్ చిన్ని యొక్క సాంగ్ వచ్చేసి తన యొక్క చిన్న పాప గురించి ఈ యొక్క సాంగ్ ఉంది అనేది మనకు ఈ యొక్క పోస్టర్లు చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇదివరకు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ పోస్టర్ అదే విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక పల్లెటూరు వాతావరణంలో రోడ్డు ముందు నందమూరి బాలకృష్ణ అదే విధంగా ఆ యొక్క చిన్న పాప వచ్చేసి బ్యాగ్ పట్టుకొని బాలకృష్ణ ఎన్నికలో నడుస్తుంటే ఆ చిన్న పాప వచ్చేసి ముందర నడుస్తున్నటువంటి విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీ గా చూపించారు. అయితే ఈ యొక్క సాంగ్ రేపు రిలీజ్ కాబోతుండడంతో ఈ యొక్క సాంగ్ కి ఇప్పుడు కూడా ఒక కొన్ని క్షణాల కిందట వచ్చేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్టర్ ఎలా ఉంది అనేది మనం రివ్యూ చేస్తే మటుకు సో ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ యొక్క పోస్టర్ అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎందుకంటే ఈ యొక్క పోస్టర్ వచ్చేసి ఈ యొక్క పాప వచ్చేసి సైకిల్ నడుపుతుంటే నందమూరి బాలకృష్ణ వెనకాల ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా ఈ పోస్టర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక నీటి ప్రవాహంలో కొనసాగుతున్నటువంటి విజువల్స్ మనం గమనించుకోవచ్చు. పడవ ఉన్నటువంటి విధానం గమనించుకోవచ్చు. అంటే గతంలో ఏవైతే మనం పోస్టర్లు చూసామో అంటే చిన్నతనంలో మనం చదువుకున్నటువంటి సందర్భంలో పల్లెటూరు కథలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క సెకండ్ సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు ఈ యొక్క పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది. ఈ యొక్క సెకండ్ పోస్టర్ వచ్చిన తర్వాత సెకండ్ సాంగ్ చిన్ని సాంగ్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.